ఇక దాంతోపాటు తెలంగాణలో రచ్చ. వైఆర్టీవీ మొదటి నుండి మొత్తుకుంటున్నది, వైఆర్టీవీ మొదటి నుండి నినాదిస్తున్నది, వైఆర్టీవీ మొదటి నుండి కూడా రచ్చరచ్చ చేస్తున్నది గ్రూప్ వన్. ఈ గ్రూప్ వన్కు సంబంధించి ఒక్కసారి మనం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ వన్కు బ్రేక్లు అంటూ కూడా చూడండి. గ్రూప్ వన్కు సంబంధించి పూర్తి స్థాయిలో నియామకాల నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం. విచారణ తేలేంత వరకు ప్రక్రియ ఆపండి. సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు. కంప్యూటర్ లాంగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి. మధ్యంతర ఉత్తర్వులతో హైకోర్టు ఆదేశం. తప్పుడు పిటిషన్దారులైన ప్రభుత్వందైన ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల నియామకానికి బ్రేక్ పడింది. తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అభ్యర్థుల డాటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాంగ్ హిస్టరీ సమర్పించాలని సర్వీస్ కమిషన్ ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయస్థాన విచారణ జరపాలంటూ ఎం పరమేశ్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషన్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్రంగా కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేశారు. రీకౌంటింగ్ దరఖాస్తు చేసే మార్కులు తగ్గిన అభ్యర్థులని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషన్లను కూడా ఆదేశించారు. పిటిషన్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ హోదా ఇతర వివరాలను నివేదించాలన్నారు. ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషన్లు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషన్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయి, తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ విషయం ఏంది అనేది నేను చెప్తా. రిజల్ట్స్ ప్రకటించే అంతవరకు ఒక లెక్క ఉంది. రిజల్ట్స్ పరీక్ష రాసిన వాళ్ళు ఒక లెక్క, దాని తర్వాత 21,093 మంది అనుకుంటా. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా రిజల్ట్స్ వచ్చేటాలకు అది 103కు పెరిగిపోయింది. అంటే 10 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ వాళ్ళ కోడలు పరీక్షకు సంబంధించి దాంట్లో అర్హురాలైంది. మరి ఎప్పుడు చదివింది, ఎప్పుడు అప్లికేషన్ చేసింది అనేది కూడా వాళ్ళు ఆరాధీసే ప్రయత్నం అయితే చేస్తారు. సో మొత్తానికి గ్రూప్ 1కు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలవుతుంది. అభ్యర్థుల విజయం. హైకోర్టు ఆదేశాలు సర్కార్కు చెంపపెట్టు. గ్రూప్ 1 నియామకాల అవకతవకలు అభ్యర్థులు బీఆర్ఎస్ వాదనకు బలం చేకూర్చేలా కోర్టు ఆదేశాలు అంటూ రాకేష్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్. మళ్ళీ ఇంటర్వ్యూ. గ్రూప్ 1 పై నిపుణుల కమిటీ సూచన. పోటీ పరీక్షల సిలబస్లో 10 నుంచి 15% మార్పులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ గ్రూప్ 1 సంబంధించిన పంచాయతీ తారాస్థాయికి అయితే చేరింది. ఈ పంచాయతీ ఎంత మేరకు ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇజ్జత్ పోయే కాడికి వస్తుంది. ఫైనల్గా మీరే చూస్తారు. ఎందుకంటే 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చిర్రు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.